కొత్త శాసనసభ ఈ నెల 27 లేదా 28వ తేదీల్లో కొలువు తీరే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వ వర్గాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. మంత్రివర్గ కూర్పుపైన ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తును ముమ్మరం చేశారు. గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు కొంతమందికి మళ్లీ అవకాశం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త శాసనసభ కొలువు తీరడానికి 2-3 రోజుల ముందు లేదా తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త శాసనసభ ఈ నెల 27 లేదా 28 తేదీల్లో కొలువుదీరనుంది. తెరాస 88 స్థానాల్లో గెలిచి రికార్డు మెజారిటీ సాధించిన నేపథ్యంలో ఈసారి సభ గులాబీమయం కానుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ఈ నెల 13న ప్రమాణం చేయగా అసెంబ్లీ సమావేశాలకు 1-2 రోజులు అటు ఇటుగా మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులకు ఈ విస్తరణలో అవకాశం లభించనున్నట్లు తెరాస వర్గాలంటున్నాయి. గత కేబినెట్లో 18 మంది ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 4 ఓడిపోయారు. మిగిలిన మాజీ మంత్రులు గత ప్రభుత్వంలో ఆయా శాఖలను నిర్వహించిన తీరు, పాలనలో వారి శైలి, పథకాల ప్రగతి తదితర అంశాలను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పనితీరు ప్రాతిపదికగా తీసుకుంటే ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించిన కేటీఆర్, నీటిపారుదల రంగంలో విశేష కృషి చేసిన హరీష్ రావుకు పదవులు ఖాయమని తెలుస్తోంది. రైతు బంధు, రైతు బీమా పథకాల అమలుపై పలుమార్లు పోచారంను ప్రశంసించిన కేసీఆర్, ఆయనకు కూడా ఈ విడతతో పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. లక్ష్మారెడ్డి, తలసాని, ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డి, పద్మారావు, ఇంద్రకరణరెడ్డి చేపట్టిన శాఖల ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్లేషిస్తున్నారు. హోంమంత్రిగా మహమూద్ అలీని నియమించడంతో గతంలో ఆ పదవి నిర్వహించిన నాయనికి ఏ శాఖ కేటాయిస్తారన్నది ఉత్కంఠ నెలకొంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియంకు ఏ పదవి ఇస్తారనేది చర్చనీయాంశమైంది. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు బుధవారం గవర్నర్ నరసింహన్ను కలిసి కొత్తగా ఎన్నికైన సభ్యుల సమాచారం అందజేశారు. నూతన శాసనసభ కొలువుదీరనుండడంతో అసెంబ్లీ సముదాయాలకు సున్నం వేసి ముస్తాబు చేస్తున్నారు.